హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో మంచి ఎమ్మీ అండ్ స్పైసీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈ ఫుడ్ జర్నీలో నాతో పాటు ట్రావెల్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. 400+ సబ్స్క్రైబర్స్ అయినందుకు సెలబ్రేషన్గా మటన్ దమ్ బిర్యానీ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రెస్టారెంట్ స్టైల్లో చక్కగా ఇంట్లోనే ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. గ్రేవీతో కానీ రైతాతో కానీ సర్వ్ చేస్తే చాలా ఎమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మటన్ బిర్యానీని చాలామంది చేస్తూ ఉండవచ్చు, కానీ నా స్టైల్లో చిన్న చిన్న టిప్స్తో ఎలా చేయాలో షేర్ చేశాను ఫ్రెండ్స్. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు ఫాలో అవ్వండి. మంచి మంచి టిప్స్ ఉన్నాయండి. ముందుగా లేతగా ఉన్న మటన్ పీసెస్ తీసుకున్నాను. ఒక 30 నిమిషాల పాటు ఉప్పు కలిపిన నీళ్ళలో నానబెట్టి తర్వాత వాష్ చేసుకుంటే చాలా శుభ్రంగా ఉంటుందండి. దీనిలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ అండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు ధనియాలు, లవంగాయలు, దాల్చిని వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసి వెంటనే మనం మిక్సీ పట్టుకుంటే ఆ పౌడర్ చాలా అరోమేటిక్గా ఉంటుందండి. బిర్యానీకి మంచి టేస్ట్ ఇస్తుంది. వీలైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. లేదంటే పొడి కొట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం వాడుకోవచ్చు. ఆ వీడియో ఎలా చేయాలో మీకు గరం మసాలా పౌడర్ నా వీడియోలో ఉంది, చెక్ చేయండి. అలాగే జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూను, 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసి ఈ స్పైసెస్ అన్నీ కోట్ అవ్వడానికి నేను 1 కప్పు పెరుగు కలిపాను. మ్యారినేట్ చేసిన మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో 2 గంటల పాటు ఉంచుకుంటే చాలా మెత్తగా జ్యూసీగా ముక్కలు ఉడుకుతాయండి. అలాగే ఇక్కడ నేను బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఈ పౌచ్ని మనం కట్ చేసేటప్పుడు ఇలా క్రాస్గా కట్ చేస్తే ఆ పీస్ విడిపోకుండా దీంతో పాటే ఉంటుంది కాబట్టి మొత్తం రీసైకిల్కి వెళ్ళిపోతుంది. లేదంటే ఆ పీస్ విడిపోయి రీసైకిల్కి వెళ్ళదు, సాల్యుబుల్ ట్రాష్లో మిగిలిపోయి వాటర్ బాడీస్ కంటామినేట్ అవుతాయి. కాబట్టి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ సజెషన్ ఫ్రెండ్స్, తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే బాస్మతి బియ్యాన్ని ఒక అరగంట నానబెట్టుకుంటే అన్నం పొడువుగా బాగా ఉంటుందండి. ఇక్కడ నేను హోల్ బిర్యానీ స్పైసెస్ తీసుకున్నాను. లవంగాయలు, ఇలాచి, దాల్చి, అలాగే మరాఠీ మొగ్గ, జాపత్రి, జాజికాయ ఇలా అన్నీ తీసుకున్నానండి. 1 టమాటా, 4 గ్రీన్ చిల్లీసు, క్యాప్సికమ్ 1 కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. వాటర్ చూడండి, బాస్మతి బియ్యం 1 గ్లాసుకి 1.5 గ్లాసు వాటర్ తీసుకొని రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు బిర్యానీ స్పైసెస్లో 1/2 పార్ట్ ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. రైస్కి పడుతుందని ఈ స్పైసెస్ ఇక్కడ ఒక 1/2 పార్ట్ యాడ్ చేస్తున్నాను. చిన్న ముక్క దాల్చిని, బే లీవ్స్ 2, షాజీరా 1/2 టేబుల్ స్పూను, ఇలాచి 1, లవంగాయలు 4. అలా ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, నెయ్యి యాడ్ చేస్తే అన్నము పొడి పొడిగా ఉడుకుతుందండి. అలాగే ఇక్కడ మనం ఒక స్లైస్ నిమ్మరసం పిండుకుంటే అన్నం తెల్లగా వస్తుందండి. వీలైతే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఆ తర్వాత కుక్కర్, అడుగు మందంగా ఉన్న కుక్కర్ 1 తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, 2 టేబుల్ స్పూన్లు నూనె యాడ్ చేసి చక్కగా మిగిలిన బిర్యానీ స్పైసెస్ అన్నీ అరోమాటిక్గా వచ్చే వరకు ఫ్రై చేశాను. దీనిలోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను పక్కన పాలల్లో కొంచెం సాఫ్రాన్ పలుకుల్ని కానీ లేదంటే ఫుడ్ కలర్ కానీ కలిపి ఉంచుకుంటే మనకి కలరింగ్కి ఉపయోగపడుతుంది. ఇష్టమైతే వాడుకోండి, ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే కూడా ఫుడ్ కలర్ యాడ్ చేసినట్టే కలర్ వస్తుందండి. ఇక్కడ నేను క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత కొంచెం కొబ్బరి పేస్ట్ యాడ్ చేశానండి. ఎండు కొబ్బరి పొడి కానీ పచ్చి కొబ్బరి పొడి అయితే ఇంకా బాగుంటుంది, చాలా చిక్కగా గ్రేవీ వస్తుంది. ఆ తర్వాత గసగసాలు, పాపీ సీడ్స్ యాడ్ చేశాను. మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం యాడ్ చేసి ఒక 3 నిమిషాల పాటు ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత లిడ్ క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చాక చూస్తే ఇలా వాటరీగా వస్తుందండి. మనం ఇక్కడేం వాటర్ యాడ్ చేయలేదు, పెరుగు అవి ఉంటానా ఇలా వాటరీగా వచ్చింది. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి మనము 1/2 బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇందాక, ఆ రైస్ని ఇలా లేయర్స్ లాగా మనం కలుపుకోవాలి. అన్నం పూర్తిగా ఉడికించకూడదు, కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టుకుంటే ఇక్కడ దమ్ అయినప్పుడు చక్కగా పూర్తిగా ఉడుకుతుంది. ఇలా లేయర్స్గా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి. ఈ లేయర్స్ మధ్యలో సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని, అలాగే బ్రౌన్ కలర్లో డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేస్తే చాలా కలర్ఫుల్గా బాగుంటుందండి. నెయ్యి తినే వాళ్ళైతే ఎక్కువగా చక్కగా ఇక్కడ 2-3 డ్రాప్స్ ఈ లేయర్స్ మధ్యలో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి రైస్కి పట్టి. అలాగే ఇక్కడ కొత్తిమీర, ఉల్లిపాయలతో పాటుగా ఫుడ్ కలర్ని లేయర్స్ మధ్య యాడ్ చేయండి.
డైరెక్ట్గా ఫుడ్ కలర్ యాడ్ చేయకూడదండి. ఇలా కుంకుమ పువ్వు కానీ ఫుడ్ కలర్ కానీ పాలల్లో కానీ నీళ్ళలో కానీ కలుపుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేయండి. ఎక్కువ మిక్స్ చేయకూడదు. జస్ట్ లేయర్స్లా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకుంటే చాలు. అన్నం కూడా పలుగ్గా ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ అవనివ్వాలి. ఇక్కడ మనకేం విజిల్స్ వచ్చే అవసరం లేదండి. జస్ట్ లిడ్ క్లోజ్ చేసి సన్న మంట మీద దమ్ అవనివ్వండి. మూత తీసి చూస్తే ఇలా కలర్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేశాను. నేను లేయర్స్ మధ్య యాడ్ చేయలేదు కనుక ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అలాగే హాఫ్ స్లైస్ నిమ్మకాయని స్క్వీజ్ చేశానండి. చక్కగా ఇలా రెస్టారెంట్ స్టైల్లో కలర్ఫుల్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. మనం సర్వ్ చేసేటప్పుడు ఇలా సైడ్స్ నుంచి కనుక తీస్తూ ఉంటే అడుగునున్న మటన్ పీసెస్ కూడా యాడ్ అయ్యి చాలా కలర్ఫుల్గా హోటల్ స్టైల్లోలా ఉంటుందండి. లేదు మనం మిక్స్ చేసుకుంటాం మొత్తం అంటే మిక్స్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. వేలు ఖర్చు పెట్టి రెస్టారెంట్కి వెళ్ళే బదులు ఇలా ఈజీగా ఇంట్లోనే హెల్దీ ఐటమ్స్తో మనం చేసేసుకోవచ్చండి. మటన్ దమ్ బిర్యానీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి. ఇలా కలర్ఫుల్ గ్రేవీతో కానీ రైతాతో కానీ సర్వ్ చేస్తే అందరు ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. గ్రేవీ యొక్క వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి దాన్ని. మటన్ ముక్కలు మనం మ్యారినేట్ చేసాం కనుక మెత్తగా జ్యూసీగా ఉంటుందండి తినేటప్పుడు. రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ చూస్తూ ఉండండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ఉంటానండి.